ఎక్కడ అంటున్నాం వాళ్ళతో చేయించుకోండి. నేను ఎక్కువని నెల రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చినారు? ఇప్పుడేం చేయాలని పెద్ద పెద్ద నాయకులంతా నిలబడతలేరేమో. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులందరూ ఏది వాళ్ళన్నా అందరికీ రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమ్మడిదారులకు జిన్నారపులకు వస్తాయా? పుట్టిన పోరాడు కూడా తెలుసుకుంటాడు మంచిది. ఇక్కడ అక్కడ పుట్టాలి పాలంటే తల్లి పాలు ఎక్కడ జోరాడుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యారు, ఓకే సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. నెల రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరు అవసరం. అన్ని ప్రయత్నాలు చేసినారు, లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ముక్కులాలకు రాస్తాను. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓలే 30 నిమిషాలు 40 నిమిషాలు రాజకీయాలు చేసుకోండి. సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరా అంటున్నారు. నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయినా వాళ్ళంతా అదే తుమ్ములు కదా. వాళ్ళతో చేయించుకోరు. మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా. చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుందని గ్యారంటీ ఉంది. అవుతుంది గ్యారంటీ లేదని చేయకపోయింది. ఇప్పుడు అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. పార్టీ అది కాదన్నా, కాంగ్రెస్ లో ఉండడం వల్ల ఏం సమాధానం చెప్తావు? చెప్పమా. ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో మీరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. అవన్నీ అయిపోయినాయి. జేఏసీ తయారు చేసుకున్నారు. మీరే చెప్పినావు జేఏసీ ఆ పార్టీ కలిసి చేసినావు, నర్సాపూర్ చేస్తారు, ఎలా చేస్తారు, మళ్ళీ అవుతున్నావు చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ ఉన్నది నడవన్నా మాట చెప్పిరా? మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2సారి గెలిచి 3సారి గెలిచాడు. ఇది అందరూ పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాం. అహంకారంగా చెప్తలేండి. నేను ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యేలు కాదా చేసేటోడు? చేయమని చూస్తా. గల్లలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకొని పోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేఏసీ నాయకుడుగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత వాస్తవానికి మేము ఎందుకు ఇది చేసినామంటే పబ్లిక్ పంచాయతీ, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను నేను. అర్థమైందా? మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజుల తర్వాత లెక్క చంపున పోవాలి కదా. కరెక్టే. ఇప్పుడు పోవాలంటే అన్న ఇప్పుడు వాళ్ళు కూడా పడతారు. చెరువు పాశమైన ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయినాయి. శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడిప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. నాగా పెద్ద మనిషి చెప్పి నేను చెప్పిన దాంట్లో తప్పుందని చెప్పి